విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్లో సేల్కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఈరోజు మన స్టేట్లో కావచ్చు లేకపోతే సెంటర్లో కావచ్చు ఏదైనా సరే హాట్ టాపిక్ అదాని. న్యూయార్క్లో పట్టుబట్టం, ఆయన స్కామ్ అక్కడ బయటపడటం. కానీ ఆ స్కామ్ లోతుల్లోకి వెళ్తే అది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది మేజర్ షేర్ కూడా ఉంది. దాని మీద కూడా మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఒకటి చూడాలి సార్, మనం నిన్న కూడా షర్మిల కూడా ప్రెస్ మీట్లో చెప్పింది, నేను నా సహచరుడు రేవంత్ రెడ్డి గారికి ఆ అమౌంట్ రిటర్న్ చేయమని చెప్తాను, అది క్యాన్సిల్ చేసుకోమని చెప్తాను, నిజంగా నిజాయితీగా ఉండాలనుకుంటే అంది. అది మామూలుగా చూస్తే ఇప్పుడు ప్రజలందరూ కూడా అనుకుంటున్నదే, ఆయన అదాని అనేవాడు ఒక స్కామ్స్టర్. అది ఈ రోజే కాదు, చాలా సార్లు చాలా ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. కాకపోతే నాట్ ప్రూవెన్ అనుకోండి, అది మళ్ళీ వేరే విషయం. మళ్ళీ దీని మీద ఒక కేసు వేస్తారేమో మన మీద, అది వేరే. ఏంటి వేసేది? హిండెన్బర్గ్ ఇంతవరకు తేల్చలేదండి. కోర్టు ఒక నివేదిక ఇచ్చారు, దాని మీద ఏం తేల్చలేదు. ఈ FBI వేసింది, అందులో పచ్చి వాస్తవం అని మన మీద కాదు, ముందు FBI మీద పెట్టండి కేసు. అదే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక నిజంగా హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నారు సార్. ఆయన ఏంటంటే 100 crores ఎంతో వీళ్ళు ఒక డొనేషన్ లాగా ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి రిటర్న్ చేశారు. అలాగే ఉన్న అగ్రిమెంట్స్ కూడా క్యాన్సిల్ చేయాలా లేదన్నది నేను చూస్తాము, ఎందుకంటే అంత ఈజీ కాదు క్యాన్సిల్ చేయటం, బట్ మేము ఎవాల్యుయేట్ చేస్తామని చెప్పారు. సో అలాగే ఇది నిజంగా ఒక మంచి స్టెప్. సో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా ఏంటంటే, నిజంగా ఇందులో గనక అదానీ గారి తప్పు ఉంది అనుకుంటే, సో ఆయన గనక మనకి ఏదైనా ఫండ్స్ ఇచ్చుంటే ఆ ఫండ్స్ని రివర్ట్ చేయటం కానీ, అలాగే ఉన్న అగ్రిమెంట్లు మనం బేసిక్గా అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించాము, అగ్రిమెంట్లు ఉన్న దఫాన మనం క్యాన్సిల్ చేయలేము, కాకపోతే దాన్ని అవాల్యుయేట్ చేయటం, అది ఎంత మటుకు పాసిబిలిటీ ఉంటుంది, ఏముంటుంది, ఒకవేళ తప్పు జరిగితే ఆ తప్పునంతా కూడా బయటికి తీసుకురావడం చూసి దాని మీద ఏదో ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాలన్నది కూడా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ తెలుగుదేశం నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఆ దిశగా ఏం అడుగులు కనపట్లేదు. దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఖచ్చితంగానండి. ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం మంచి దమ్మున్న నిర్ణయం. యాక్చువల్గా అందులో రాజకీయ మిళితమైన నిర్ణయం ఉంది అందులో. అలా ఉన్నా కూడా 100 కోట్లు ఈ వెనక్కి తిరిగి చేసడం అనేది అది మామూలు విషయం కాదు. అంటే యాక్చువల్గా ఇంకా అది డ్రా చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఇచ్చింది ఒక కార్పస్ ఫండ్. దేనికి? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద 100 కోట్లు ఇచ్చాడు. ఎందుకు? ఇక్కడ అంటే ముందు తోడు దొంగలు ఇద్దరు ఉండేవాళ్ళు కదా, నెక్స్ట్ జనరేషన్ అవినీతి పనులను తయారు చేద్దామన్నా సార్ ఆ ఫండ్తో. అదే అంత ముందు తోడు దొంగలు ఇద్దరు ఉండేవాళ్ళు, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఆ ఇద్దరితోటి బాగానే ఉంటది. ఇప్పుడు కొత్తగా అధికారం మారినప్పుడు ఏమవుతుంది? ఇక రేవంత్ రెడ్డిను లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడును మళ్ళీ పట్టుకోవాలి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు తోటి అదానీకి ఈ ఉన్నది సంబంధం ఇప్పుడు కాదు, చాలా ముందు నుంచి ఉంది. అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చింది మరి అప్పట్లో, మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కదా. అవును. ఆ డేటా సెంటర్ మీద చాలా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళకి దోచి పెడుతున్నాడు అన్నారు. ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకుని అది వెనక్కిపోయింది. ఆ సంగతి వేరే అనుకోండి. ఈయన మరి పోర్టులు కట్టబెట్టడం కానీ, PPL చేసుకోవటం కానీ, అత్యధిక ధరకి వాళ్ళ దగ్గర నుంచి కరెంటును పర్చేజ్ చేయటం కానీ, పోర్టులు కట్టబెట్టిన దానికి అసలు కారణం ఏంటంటే మనకి బొగ్గు సరఫరా చేయడానికి ఇండోనేషియా నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదానీ దగ్గర బొగ్గు కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంది. కోల్ అగ్రిమెంట్ కూడా ఉంది అదానీ తోటి. అందులో ఎంత నొక్కేశాడనేది అది ఎవడు చెప్పడానికి లేదు. దేశీయ మార్కెట్లో 5,000 టన్ను ఉన్న ఈ బొగ్గుని 13,000కి వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒప్పందం కుదుర్చుకున్న దాని ప్రకారంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ఈ థర్మల్ విద్యుత్ కోసం చేస్తున్న ఈ బొగ్గు, దీనికి ఇండోనేషియాలో తవ్వే బొగ్గు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,000 టన్నుకి ఇక్కడ అమ్ముతా ఉన్నాడు. కేవలం PPAనే కాదు, ఇంకా కోల్ కూడా ఉంది. దాంతో పాటుగా ఇంకా చూశారంటే మొన్న గోల్ జరిగింది ఆదినారాయణ రెడ్డి. ఈ 1000 మెగావాట్ల తోటి ఒక సోలార్ పవర్ ప్లాంటే ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆడ నాకు లంచాలు ఇవ్వలేదని ఆదినారాయణ రెడ్డి దాడి చేశాడు అన్నారు. కానీ అసలు లోపల ఏం జరిగిందో తర్వాత సంగతి తర్వాతే. మరి అది కూడా అదానీదే కదా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెయ్యాలనగానే ఇద్దరే కనపడుతున్నారు. ఒకటి అదానీ కనపడుతున్నాడు, రెండోది అంబానీ కనపడుతున్నాడు.
ఉహుం. మన కాకినాడలో గ్యాస్ రిఫైనరీస్ మళ్ళీ అంబానీకే ఇస్తున్నారు. ఇదే అంబానీ తనకు కావాల్సిన పని కోసం జగన్మోహన్ రెడ్డికి రైట్ రాయల్ గా వచ్చేసాడు. వాళ్ళకి కావాల్సిన పరిమాణత్వానికి ఇక్కడ రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకొని వెళ్ళిపోయాడు. ఊరకిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఊరకిస్తాడండి? అదేమంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు అంటారు. ఈ రోజున బయటపడింది కదా ఈ బ్రైబింగ్ 1750 కోట్లని. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాలన్నింటినీ చూసుకున్న తర్వాత ఆయన కూడా తీసుకోవాలా వద్దా అని. అంటే యాక్చువల్గా ఆయన లెటర్ అయితే ఇచ్చిపోయాడు అదాని రేవంత్ రెడ్డిని కలిసి, ఈ 100 కోట్లకి మేము కార్పస్ ఫండ్ ఇవ్వటానికి మేము ఈ కార్పొరేట్ సోషల్ ఇదేమనాలి వాళ్ళ బాధ్యత కింద ఇస్తున్నట్టుగా కలర్ ఇచ్చి ఇచ్చిపోయాడు. కాకపోతే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దానికి ఈ ఫండ్ రైజ్ చేసుకుంటానికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈ వెసులుబాటు ఉంటుంది చూడండి. దానికి సర్టిఫికేట్ రాలేదు. ఏటీజీ ఏదో సర్టిఫికేట్ ఉంటుంది, దానికి అప్లై చేశారు. అది నిన్నగాక మొన్న నేను అనుకుంటా వచ్చింది. అది అయ్యే వరకు దాన్ని డ్రా చేసుకోకుండా అట్నే ఆపారు ఆ కార్పస్ ఫండ్ని తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు ఇంత గోల్ జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి తీసుకున్న దాంట్లో కూడా రాజకీయపరమైన నిర్ణయం ఉంది. దాంట్లో కూడా మనం ఆ విషయం కూడా చెప్పుకోవాల్సిందే. కేవలం అదానీ మీద వచ్చిన ఈ ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని చేసిందేం కాదు. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు జరుగుతున్న దీంట్లో ఈ అదానీ అంశాన్ని మెయిన్గా తీసుకుని వాళ్ళు గొడవ చేయటానికి సిద్ధపడి వచ్చారు. ఈ రోజున పార్లమెంటు వాయిదా గొడవబడింది. దానికి కారణం ఏంటి? ఈ అదానీ ఇష్యూయే. ఇప్పుడు ఒక పక్కన వీళ్ళు గోల చేస్తుంటే ఈయన 100 కోట్లు డ్రా చేసుకున్నాడు అనుకోండి, అదిగో చూడండి రేవంత్ రెడ్డి ఇదే అదానీ దగ్గర 100 కోట్లు తీసుకున్నాడు, ఎంత నొక్కేశాడో. వాళ్ళకు ఒక అస్త్రం ఇచ్చినట్టు అవుద్ది కదా. దానికోసం అయినా కూడా ఈయన విత్డ్రా చేసుకొని ఉండొచ్చు. కాకపోతే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక దొంగ ఉన్నాడు, అతను చేసిన దొంగతనం ఇక ప్రూవ్ కాకపోయినప్పటికీ బయటపడుతుంది, అందులో జరుగుండే ఆస్కారం మెండుగా ఉంది అనే మన ప్రాబబిలిటీసే కనిపిస్తా ఉన్నాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా న్యాయ నిపుణుల సలహా అడుగుతుంది. ఎందుకు? కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మాత్రమే మనం చర్యలు తీసుకోవాలి అదానీని కదిలించకుండా అని ఏ రకంగా మనం తీసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి అనే దానికోసం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే అదానీ మీద వీళ్ళు మాట్లాడటలేదు. మొన్న అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు కానీ గోరెంట్ల బుచ్చి చౌదరి కానీ మాట్లాడారు అనుకోండి. కానీ వీళ్ళ కూటమిలో మెయిన్ సభ్యులు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెంచి పోషించిన ఈ అదానీని వీళ్ళు ఒక మాట అంటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని ఆయన మీదకి రాకుండా నేను అప్పుడు కూడా చెప్పాను, ఈ జత్వానీ కేసులో జిందాల్లో ఎవరు ఇండస్ట్రియలిస్ట్ ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు ఈ కేసుని అతని దాకా పోనీయట్లేదు. అతని దాకా పోనీయకుండా ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని, కాంతి రాణా టాటా అని, లేకపోతే విశాల్ గున్ని అని, పిఎస్ఆర్ ఆంజనేయులని ఈ చట్టంలోనే ఇరికిచ్చేశారు దాన్ని. ఏదైనా ఒక పని జరిగింది అని అంటే ఆ పనికి మూలం ఏంటి అనేది కదా ఎత్తుక్కోవాలి. దానికి కారణం ఏంటి? జత్వానీ చెబుతున్న దాని ప్రకారంగా ఆవిడ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మొత్తాన్ని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి తోటి ఆ ఇండస్ట్రియలిస్ట్ కుదుర్చుకున్న ఒప్పందమే అనేది మూలమైన పాయింట్. అతన్ని మనం ఏం చేయాల్సిన పని లేదు అని అంటారు. కానీ ఇంత క్రైమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటానికి, జత్వానీని తీసుకొచ్చి ఇంత ఇబ్బంది పెట్టడానికి, ఈ పోలీసులందరూ ఈ పనులు చేయటానికి అసలు కారణం ఏంటి? కుక్కల విద్యాసాగర్ ఆమెతో నడిపిన ప్రేమాయణ మెసేజ్లా కాదు కదా. ఆ రోజున మళ్ళీ మరి అధికారంలో ఉన్న వీళ్ళు ఏమన్నారు? పారిశ్రామికవేత్తల్ని ఇందులో మీరు అనవసరంగా పేర్లు రాయకండి అని మీడియాకి సలహాలు ఇవ్వబోయారు. పారిశ్రామికవేత్తలను ఇందులో ఇంక్లూడ్ చేయొద్దు, న్యాయం ఏదుంటే అది చేస్తామని.
కానీ పారిశ్రామికవేత్తలను ఎందుకు ఎత్తొద్దు అంటున్నారు అని అంటే, ఇప్పుడు అభివృద్ధి జరగాలి అని అంటే, పరిశ్రమలు రావాలి అని అంటే, ఇక్కడ మనం పారిశ్రామికవేత్తలకి ఒక మంచి ఇక్కడ ఎవరి మీద కేసులు పెట్టమని, మీకు మంచి సహృద్భావ వాతావరణం కల్పిస్తామని ఒక నమ్మబలకటం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం ఇది. కానీ ఏం చేస్తామండి, వచ్చే పారిశ్రామికవేత్త దొంగ అయినప్పుడు ఏడ దోచుకుపోవటానికే వస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కియా పరిశ్రమ వచ్చింది, ఎవరు కాదనలేదు. వాళ్ళకి చేసిన దాంట్లో ఏమీ జరగలేదు. అలాంటి వేరేది వచ్చినా ఎవరేమన్నారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఏ యూనివర్సిటీ పెడతానంటే ఎవరైనా వద్దన్నారా? అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి తాలూకు సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకి అడ్డమైన ఈమెయిల్స్ అను పోస్టింగ్లు పెడతా ఉండొచ్చేమో. విశ్లేషకులుగా మనం కానీ ప్రజలు కానీ ఏమన్నా అంటున్నారా? కానీ మళ్ళీ అదాని వస్తే ఎంతసేపు అదాని ఏంటి అనే పాయింట్ జనాల్లో ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు అధికారం కోల్పోయి విపక్షంలో ఉంటేనేమో అదాని అంబానీ చెడ్డోళ్ళు, వీళ్ళు ప్రజలు వీళ్ళని ఆదరించి వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే అభివృద్ధి చేయటం కోసం అదాని అంబానీ మంచోళ్ళు. ఎలాగా అదే మనిషి రెండు రకాలుగా ఎలా ఉండగలుగుతాడు? ఉండటం కష్టం కదా. ఆయన ఎక్కడో రాజస్థాన్ లో పెట్టిన గ్రీన్ ఎనర్జీస్, ఆ సోలార్ పవర్ ని ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవటానికి ఆడిన పెద్ద డ్రామా. ఆ డ్రామాలో నైట్ సంతకాలు పెట్టించేసి ఇదిగో ఈ బ్రైబింగ్ చేశారు. అందున FBI అది బయట పెట్టింది. ఇక్కడ CBI పెట్టిందో ఈడీ పెట్టిందో అని అంటే వ్యవస్థలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాయి కాబట్టి మన ఇండియాలో ఉన్న వ్యవస్థల మీద ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు నమ్మకం లేదు కాబట్టి, ఇందులో ఖచ్చితంగా రాజకీయం ఉంటుందని నమ్ముతారు కాబట్టి వీళ్ళు పెట్టింది అయితే ఓకే ఒకంత జరగకుండానే జరిగిందని ఆరోపిస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ FBI పెట్టింది వాళ్ళకేం అవసరం? వాళ్ళు ఇవన్నీ ఏం ఆధారాలు లేకుండా ఇవన్నీ కోర్టులో పెడితే వాళ్ళకి కేసు ఎలాగా? FBI ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది వీటన్నిటిని అని అంటే, వీళ్ళు చేసిన తప్పుడు వ్యవహారమే. ఇలాంటి తప్పుడు మనిషిని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఈ రోజు కూడా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోర్ట్లన్నిటిని బిల్డ్ చేసుకునే ఈ కాంట్రాక్ట్ మళ్ళీ అదానికే ఇచ్చింది. పోర్ట్ల బిల్డింగ్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళకే. జగన్మోహన్ రెడ్డి కొన్ని పోర్టులను అప్పనంగా వాళ్ళకే పెట్టేశాడు, వాళ్ళకి అంటగడ్డి వాళ్ళకి ఇచ్చవతలు పాడేశాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పడే పోర్టులు వీటన్నిటిని కూడా మళ్ళీ అదానికే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిందిగా. ఇప్పుడు వాటన్నిటి ద్వారా ఆ ఇండోనేషియాలో తవ్విన కోల్ మొత్తాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంటగడతాడు, అది కూడా హై మోస్ట్ ధరకి. దాని మీద మళ్ళీ ఎవరు మాట్లాడరు. అదేంద్రా అని అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతారండి, ఆయన ఇక్కడ వచ్చి ఇది డేటా సెంటర్ పెడతాడండి, ఏడొచ్చి 1000 మెగావాట్ల పవర్ యూనిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెడతాడండి. ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలండి? ఈ ఉద్యోగాల సంగతి పోనండి, రాష్ట్రాన్ని ఎంత దోచుకుపోతాడండి? న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని వాళ్ళు ఎంత కొల్లగొట్టుకుని పోతారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత నష్టం కల్పిస్తారండి? ఇవన్నీ కదా జరగాల్సింది. ఇందులోనే కదా ఆ గాలి జనార్దన్ రెడ్డి అసలు 2 రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దును కూడా తుడిపేసి మరి మొత్తాన్ని దోచవతలు పాడేశాడు. ఆయన కూడా ఏదో మరి గోల్డ్ తోటి కమోడ్ కట్టించుకున్నాడని అప్పట్లో పుకార్లన్నీ వచ్చాయి. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకందరికీ ఆ డబ్బులు? ఇలాగ దోచుకుంటేనే వస్తాయి. వీళ్ళని మనమే నిలువరింపజేయాలి. అభివృద్ధి ఎక్కడ ఏ రకంగా జరుగుతుంది, న్యాయమైన వాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళని తెచ్చుకోండి, ఎవరు కాదనరు. తెలిసి దొంగ అని తెలిసిన తర్వాత కూడా ఆయన్ని తీసుకొస్తే ప్రశ్నిస్తారు మరి ప్రజలందరూ. ఈ రోజుకి ప్రశ్నించలేకపోవచ్చేమో, ఖచ్చితంగా రేపు ఏదో ఒకటి బయటపడిన రోజు అసలు మిమ్మల్ని ఎవరిని తెమ్మన్నాడు అని అంటారు. ఆ రోజున మరి వీళ్ళు ఇరుకుని పడిపోవటమేగా జరిగేది. అందుకనే చూసి చెయ్యాలి ఏది చేసినా అనేది గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే సార్, ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చినాక ప్లేయింగ్ టు ద గ్యాలరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే అలాంటిది వచ్చినప్పుడు అంటే ఎంత కొంత దానికి మనం కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అన్నట్టు ఏంటంటే అది డబ్బులు ఇంకా పడలేదు కాబట్టి వెంటనే రిటర్న్ చేశాడు, అదే అగ్రిమెంట్లు అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. అలా వీళ్ళు కూడా ఏదో ఒకటి ఓకే ఇది
తప్పు జరిగింది, మేము దాంట్లో చూస్తున్నాము, ఇందులో ఎక్కడ అవినీతి జరుగుతుందో మేము వెలికి తీస్తాము, దాని తర్వాత మేము డెసిషన్ తీసుకుంటాం. అలాంటి స్టేట్మెంట్ ఇప్పటికీ అన్నా. కూడా ఒక అవకాశం ఉంది, చెప్తాను చూడండి. ఈ 1000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు రద్దు చేసుకోవద్దు. సరే, అక్కడి నుంచి మా కరెంటు ఇక్కడికి రాజస్థాన్ నుంచి ఇక్కడ దిగుమతి చేయబడుతుంది కదా, దాంట్లో యూనిట్ ₹2.49 తీసుకుంటున్నారు కదా. మాట్లాడి మరి గుజరాత్ తో ఒప్పందం చేసుకున్నట్టుగా ₹1.99కి ఇస్తావా అని అడుగుతారా వీళ్ళు? అడిగి తగ్గిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోర్టులన్నీ వదిలేద్దాం, కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 4 నెలల్లో ఇచ్చిన పోర్టులు ఉన్నాయిగా, ఆ పోర్టులు మీకు ఇవ్వం, ఎందుకంటే మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి అని మాట్లాడగలుగుతారా? అంటే పైన ఊరుకోరేమో. కాకపోతే ఈ కింద ఉన్నోళ్ళు, పైన ఉన్నోళ్ళ సంగతి తీసేయండి, ఈ కింద ఉన్న కొంతమంది ఉంటారు, ఈ కింద కామెంట్లు పెడతారు, ఈ కిందనే ఈ కింద ఉంటారు కూడా. చంద్రబాబు నాయుడికి నువ్వు చెప్పేంతట మొనగాడి అంటో నేను చెప్పాల్సిన కర్మ ఎందుకండి వాళ్ళకి? కళ్ళెదురుగా కనపడతా ఉంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అని అంటే చంద్రబాబు నాయుడే రావాలి, ఖచ్చితమే రావాలి, మేము అదే కోరుకున్నాం, మేము దానికే గట్టిగా కృషి చేసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అఘాయిత్య పనులన్నిటినీ చెప్పాం, వాళ్ళు మా మీద పడి తంతన్నా కేసులు పెడుతున్నా కూడా చెప్పాం. వచ్చిన తర్వాత కూడా ఆ దుర్మార్గుడు ఎవరితోటైతే ఒప్పందాలు చేసుకున్నాడో ఈ ఒప్పందం చేసుకున్న వ్యక్తిని మీరు కూడా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకుంటే ఏమనాలి? దీనికి సమాధానం చెప్పాలి కదా. మీరైనా ఆలోచించుకోండి. దార్శనికుడైన చంద్రబాబు నాయుడిని ఒక మాట అంటం లేదు, మేమంటుంది అదానీని, జగన్మోహన్ రెడ్డిని. మరి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అనేది కదా చెబుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.